వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గడప నియోజకవర్గం ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిన్నెరపు లత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తనకు అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను శీఘ్రంగా పరిష్కరించే దిశగా పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఇంటి అభిప్రాయం, ప్రతి ఓటు తనకు ఎంతో విలువైందన్నారు. లతా మాట్లాడుతూ అభ్యర్థి ఎంపిక గుర్తు కత్తెర. దయచేసి కత్తెర గుర్తుకు మీ విలువైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు. మీ ఆశలు మన గ్రామాభివృద్ధి కోసం నేను అంకిత భావంతో పనిచేస్తానని గ్రామస్తులను కోరారు. అందరికీ నమస్తే. నా పేరు గిన్నెరపు లత. మాది మల్లక్పల్లి, ధర్మసాగర్ మండల్, విలేజ్ మల్లక్పల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మేము 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ఉంటున్నాము. మేము ఒక ఎమ్మెల్యే కడియం శ్రీ గారి టికెట్ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ నుండి, ఆ టికెట్ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామంలో పని చేయడం నాకు ఇష్టం మొదటిది. పార్టీలు అనగా రాజకీయం అనగా కొంచెం ఇష్టం ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళి మా ఊరు సమస్యలను మంచి చేద్దామనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే నాకు జనాలతో కలిసి ఉండడం నాకు మొదటిది కొంచెం అలవాటు. అట్లా దాని మేరకే నేను మా ఊరి అభివృద్ధి చేద్దామని ఏదైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా మాకు అభివృద్ధి ఏం జరగలేదు. మా ఊరు రోడ్లు కానీ, మోరీలు కానీ, అవసరం అనుకుంటే లైట్లు కానీ ఇప్పటి వరకు ఏం లేవు. నేను మాత్రం మనస్ఫూర్తిగా ఏం చేస్తానంటే మా విలేజ్కి పని చేసుకొని మా సీసీ రోడ్లు కానీ, లైట్స్ కానీ, మోరీలు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళ ద్వారా వాళ్ళతోటి పని చేయించుకుంటూ మన ఊరికి సేవ చేద్దామని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నుండి నాకు టికెట్ వచ్చింది. నాకు గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. నాకు కత్తెర గుర్తుకు ఓటేసి అతనిగా మెజారిటీతో గెలిపించారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.